హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మటన్ చికెన్కి ధీటుగా ఉండే ప్రోటీన్స్తో మనకి మిల్ మేకర్ ఒకటి. సో మిల్ మేకర్ మరియు పొటాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది మనకి మసాలా రైస్లోకైనా చపాతీలోకైనా జొన్న రోట్లోకైనా చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. ముందుగా మనం ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి నీళ్లు పోసుకోవాలి. సో ఇప్పుడు ఆ వాటర్ అనేది మనకి మంచిగా మరగాలి. ఆ మరిగేటప్పుడు మనం ఈ మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని మంచిగా ఉడకాలన్నమాట మిల్ మేకర్ అనేది. సో అలా ఉడికిన తర్వాతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి గైస్. సో అలా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి. ఆరల్స్ మనం అక్కడే ఉండి చూసుకోవాలి. సో ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా పొంగు వచ్చేస్తే మనకి మొత్తం ఉడికిపోతుంది. సో అప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్లో మనం కొబ్బరిని యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ జీడిపప్పు మరియు ఎర్రగడ్డని కూడా కట్ చేసి వేసాను. సో అలా వేసిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి టొమాటోని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. సో టొమాటో, కొత్తిమీర, ఆనియన్ అన్నిటినీ మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన మిల్ మేకర్ని మనం ఒకసారి ప్రెస్ చేసి చూస్తే మనకి మెత్తగా అనిపించాలి గైస్. ఆ టెక్స్చర్ అనేది రావాలి. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ మిక్సర్ జార్లో మిక్సీని మంచిగా పట్టేశాను. ఇలా మెత్తగా ఉండేలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొటాటోని పీల్ చేసుకొని మంచి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లోకి యాడ్ చేసేసుకుంటే మనకి పొటాటోస్ అనేవి నల్లగా కాకుండా ఉంటాయి వాటర్లోకి యాడ్ చేసుకుంటే. సో ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో అయితే మనకి కర్రీ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది, జ్యూసీగా. సో ఇప్పుడు మనం ఫస్ట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ని డైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేశాను. ఆ తర్వాత మంచిగా ఆనియన్స్ వేగాలి. మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటోస్ కూడా యాడ్ చేశాను. సో అలా టొమాటోస్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ పొటాటోని యాడ్ చేస్తున్నాను. పొటాటో కొంచెం బాగా మగ్గాలి. ఆ తర్వాతే మనం మిల్ మేకర్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మిల్ మేకర్ ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి. సో ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి గైస్. అండ్ ఇందులోకి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఆ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సర్ జార్లో పట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసేయాలి. ఆ పేస్ట్ మొత్తం వేసేసి ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. సో మనం అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత అందులోకి కొంచెం పసుపు మరియు కారాన్ని కూడా యాడ్ చేశాను. మీకు తగినంత కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది గాయస్. ఇప్పుడు కార్తీక మాసము, కొన్ని మాసాలలో మనం తినం కదా చికెన్, మటన్ అనేది. ఆ టైంలో ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు అచ్చం చికెన్, మటన్, నాన్ వెజ్ తిన్నట్టు ఫీల్ వస్తుంది. ఆ తర్వాత ఇది ఇంట్లో ఆడిచ్చిన గరం మసాలా, అది కూడా యాడ్ చేశాను. జస్ట్ 2 pinches ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను ఇక్కడ. సో మనకి మసాలా అనేది అలా వేపుకుంటూ ఉండాలి. అలా వేపుకుంటూ ఉంటేనే మనకి కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుంది. దట్టు ఆ మసాలా అనేది ఆలూకు మొత్తం పట్టేసి మంచిగా తిన్నా కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత నేను మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేసాను. ఇందులోకి యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి. సో ఇలా కలిపేసుకోవాలి మనం. అలా కలిపేసుకున్న తర్వాత అడుగంటకోకుండా కలుపుకుంటూ చూసుకోవాలి. మిల్ మేకర్కి కూడా మసాలా మొత్తం
వస్తుంది అని అనిపించినప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మనం కాఫీ గ్లాస్తో ఎన్ని వాటర్ అయితే పడతాయో అలా ఒక కాఫీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేశాను. నాకు ఈ టెక్స్చర్ వచ్చేసింది. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని విజిల్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసి లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను, డ్రైడ్ కసూరి మేతి. ఇది మంచి ఫ్లేవర్ని అనేది ఇస్తుంది ఈ హోల్ కర్రీకి మొత్తం. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రై టు యాడ్ కసూరి మేతి. సో అలా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి కసూరి మేతిని మొత్తం. కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసి మనకి హైలో పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే చాలు గైస్. మన కర్రీ అనేది ఇలా మంచి టెక్స్చర్తో ఇలా రెడీ అయిపోతుంది. సో మిల్ మేకర్ పొటాటో మసాలా కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్ విత్ జొన్న రొట్ట. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, జొన్న రొట్ట కానీ చపాతీ కానీ బగారా రైస్, సో దేంట్లోకైనా మీరు తినచ్చు గైస్. ఇక్కడ చపాతీలోకి నేను ట్రై చేస్తున్నాను. అండ్ చపాతీలోకి చాలా బాగుంది. మామూలుగా అయితే జొన్న రొట్టెలోకి తింటాము, చపాతీలోకి కూడా చాలా బాగుంది గైస్. ట్రై దిస్ రెసిపీ అండ్ కమెంట్ బిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.